హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కౌశల్యం వెబ్సైట్లో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. అందరూ ఇప్పుడు ఎగ్జామ్ రాసేసారు, రిజల్ట్ వచ్చేసాయి, జాబ్స్ కూడా దాంట్లో డిస్ప్లే అవుతాయి, జాబ్స్ కూడా అప్లై చేస్తున్నారు. కాకపోతే ఇంకా ఎవరికి ఇంటర్వ్యూ కాల్ అఫీషియల్గా అయితే ఎవరికి రాలేదు. కొంతమందికి వచ్చాయి. అసలు రానోళ్ళు ఏం చేయాలి, మీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏం చెప్తుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అసెస్మెంట్లో అయితే మీకు ఇలా గ్రేడ్స్ అయితే ఇస్తున్నారు కదా. అసలు B1 అంటే ఏంటి అంటే ఇంగ్లీష్లో ఈ లెవెల్స్ అని ఉంటుందన్నమాట. ఎలా అంటే A1 అంటే A2 ఇవంతా ఎలా అంటే మరి ఎలా మాట్లాడుతున్నారు, మీ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంది, గ్రామర్ ఎలా ఉంది, దాన్ని బట్టి మీకు లెవెల్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. B1 అంటే బేసిక్ అని, B2 అంటే ఇంటర్మీడియట్, C1 అంటే అడ్వాన్స్డ్ అనేసి అర్థం అన్నమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు కొన్ని వర్డ్స్ మనము ఇలాగా వాళ్ళైతే మీకు గ్రేడ్స్ అయితే ఇస్తున్నారనమాట. సో దాన్ని బట్టి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని మీరు డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఈ వెబ్సైట్లోనే మనకు ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి మన స్కిల్స్ని అనే దానికి ఇక్కడ కోర్స్ లెర్నింగ్ అని మీకు ఇక్కడ కోర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లై చేసుకోనికి ఉంటుందన్నమాట. నేనైతే రిలేషన్షిప్ మేనేజర్కి ఎస్ బ్యాంక్కి నేను అప్లై చేసింటే దాంట్లో నాకు కొన్ని స్కిల్స్ అయితే లేవన్నమాట. సో దానికోసం నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ స్కిల్స్ కావాలో దాన్ని మనము ఇక్కడ క్లిక్ చేస్తే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను HRM అని సెలెక్ట్ చేసుకున్నాను, హ్యూమన్ రిసోర్స్ ఫీల్డ్ వెళ్ళాలి అనుకుంటున్నాను. సో అందుకని హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి నేను అప్లై చేశాను కోర్స్కి. సో నాకు ఇక్కడ థర్డ్ పార్టీ వెబ్సైట్ని ఇక్కడ వీళ్ళు యాడ్ చేసి ఉన్నారనమాట వెబ్సైట్లో. సో ఇవన్నీ కూడా చూడు, గ్రేట్ లెర్నింగ్ అని ఇక్కడ ఉంది కదా వెబ్సైట్, అది థర్డ్ పార్టీ వెబ్సైట్. ఇక్కడ సర్టిఫికేట్తో పాటు మీకు వీళ్ళు కోర్స్ని అయితే టీచ్ చేస్తారు. అంటే వీడియోస్ ఉంటాయి, స్టడీ మెటీరియల్ వీడియోస్ ఉంటాయి. సో మీకు సర్టిఫికేట్ కావాలంటే 499 రూపీస్ పే చేసి మీరు సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఆఫ్టర్ కంప్లీషన్. సో లేదు పే చేయకపోయినా జస్ట్ నాలెడ్జ్ కోసం నేను లర్న్ చేసుకుంటున్నాను అంటే అలాగే కూడా మీరు వీడియోస్ని వాచ్ చేసి మీరు కంప్లీట్ చేసుకోవచ్చు మీ కోర్స్ని. యూ కెన్ గెయిన్ ది నాలెడ్జ్. సో ఇలా మీరు ఇంప్రూవ్ చేసుకొని చూడండి. నేను ఇక్కడ ఇప్పుడు ఇంట్రొడక్షన్ టు HRM అని నేను వాచ్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ వీడియోస్ ఉంటాయి, ఫంక్షన్ ఆఫ్ HRM, ఎవల్యూషన్ ఆఫ్ HRM, ఇలా రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్ ఎలా చేస్తారు, కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ ఎలా ఇస్తారు, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఎలా చేస్తారు, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, ఎంప్లాయీ మేనేజ్మెంట్, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్, సమ్మరీ. సో ఇట్లాగా మొత్తం మనకి ఆ కోర్స్ వీడియోస్ ఉంటాయన్నమాట. 3 minutes, 5 minutes, 10 minutes అలా వీడియోస్. దాన్ని వాచ్ చేసుకొని మీరు కోర్స్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వెబ్సైట్లో మీరు వెళ్ళి ఒకసారి కోర్స్ని క్లిక్ చేసి అక్కడ మీరు టైప్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సో అలా ఏమైనా లేకపోయినా కూడా వీలైతే గ్రేట్ లెర్నింగ్ మీరు ఎంచక్క ఈ వెబ్సైట్కి వెళ్ళిపోయి కోర్స్ని అయితే కంప్లీట్ చేసుకోండి. ఇంకా ఇది చెప్పాలనుకున్నాను, ప్రధానమంత్రి శ్రమ యోగి మన్ధన్ యోజన అనేది ఉందన్నమాట. ఇదేంటంటే 18 to 40 years లోపల ఉన్న వాళ్ళు ఎవ్రీ మంత్ ఒక 200, 300 ఎంతైనా పర్లేదు, మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఈ స్కీమ్లో కనుక అమౌంట్ వేసినట్లయితే మీకు ఆఫ్టర్ 60 years మీకు ఎవ్రీ మంత్ కంపల్సరీ 3000 లాగా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఆఫ్టర్ రిటైర్మెంట్కి ప్రతి ఒక్కరు ఇలా పెన్షన్ స్కీమ్ కనుక వేసినట్లయితే మనకు చాలా మంచిది. ఇది గవర్నమెంట్ స్కీము, ఎవరు మిస్ కాకండి, తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.